మీ ముందు బిట్లుగా నేను మరి ఆ యొక్క వీడియోని మీకు ప్రెజెంట్. నటించడానికి ఏం కావాలి భయ్యా? నటించే పని ఏంటి అసలు? ఓపెన్ అంత ఓపెన్. మనం ఏదైనా చేయాలనుకోండి, సమాజానికి చంపేస్తే చంపేమని చచ్చిపోతానంతే అన్నాడా? మహనీయుడని యేసుక్రీస్తు నటించాడు అని చెప్పాడంటే ఆయన ఏమనాలి? గారు చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు వారికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి అన్నాడండి. ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ఈ వీడియోకు స్వాగతం పలుకుతున్నాను. నేను ఒక అద్భుతమైనటువంటి వీడియోని చూశాను. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు నాటకం ఆడినట్లు, అంతేకాకుండా నటించినట్లు పౌలు గారు కూడా నటించారు అని ఒక వీడియోని నేను చూశాను. ఆ వీడియో మనకి బ్రదర్ హనీ జాన్సన్ గారు ఒక వీడియో చేశారు ఓబీసీసీ ఛానల్ నుంచి. తనకు ఒక సహోదరుడు ఆ వీడియో పెడితే ఆ వీడియో మీద కొన్ని కౌంటర్స్గా మరి విజయప్రసాద్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను, ఆయన చేసినటువంటి వాక్య పరిచర్యను మరి సమర్థవంతంగా ఆ విషయాన్ని ఖండించి ఆ విషయంలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు. సో ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుగా మనం ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఒకసారి ఇలా ప్రాక్టికల్ గా చూపించాను, ఒక్కసారి ఆ వీడియో మీరు వాచ్ చేయండి. నటిస్తురా అన్న? ఎవరు? నేనా? నేను సినిమా యాక్టర్ నా నటించడానికి? అంటే చూడడానికి కూడా తెల్లగా ఉంటే నటిస్తారా? స్మార్ట్ చేయాలనుకోండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చాక దరిద్రంగా తయారైంది. నీకు నువ్వులా బతకలేకపోతున్నావు, నీకు నువ్వులా మాట్లాడలేకపోతున్నావు. మైక్ ముందుకు వచ్చేసరికి ఎవరైనా నటిస్తున్నాడు, అంతే. నటించాల్సిందే, ఇంకా తప్పట్లేదు అన్నట్టుంది పరిస్థితి. రాజకీయ నాయకులు చూడండి, నటిస్తారు. సేవకులు చాలా మంది వాక్యం బోధించాలి, నటిస్తారు. విశ్వాసులు కూడా చాలా మంది నటిస్తారు. కెమెరా ఉంది అంటే చాలు ఏం చేస్తున్నారు? నటన. అదో రకమైన నటించాలి. ఇవ్వకూడదని చెప్తున్నావని ఇక్కడ ఉన్నటువంటి యూదులకు ఏమైంది? తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నిన్ను సువార్త చేయనివ్వరు, ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటారు, ఖచ్చితంగా నిన్ను ఇబ్బందులు పెడతారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నీలో ఉన్న నటుడు బయటికి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు కూడా మొక్కుబడి ఉన్నవారు 4 ఉన్నారు మా దగ్గర, వాళ్ళకయ్యే తగులుబడి పెట్టుకో. సుమారు 7 దినాల పాటు ఆ దేవాలయంలో శుద్ధి దినములు నువ్వు కూడా శుద్ధి చేసుకో. ఆ శుద్ధి దినములు సంపూర్తి అయ్యేంత వరకు వాళ్ళతో పాటు ఉండు. నీకు తెలుసు కదా అదంతా వట్టిదని, నీకు తెలుసు కదా. కొంచెం అలా ఉండు, యాక్టింగ్ చేయి. మరి అంతే, గట్టిగా మాట్లాడితే లోతుకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? పౌలు గారు చేసేదాన్ని యాక్టింగ్ అనాలా? యాక్టింగ్ కాదనాలా? దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్. ఎందుకు ఈ యాక్టింగ్? ఎందుకు? ఇప్పుడు అమ్మ నీ మీద ఎవరో రాయేయలేదా అని అడగడానికి ప్రభుకు తెలీదా? వేసారు వేయలేదా? కానీ ప్రభుకు తెలీదా అంటే అడగాల ఆవిడ్ని. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఎందుకంటే ప్రభు అలా నటిస్తున్నాడు. అవును, కొన్ని సందర్భాల్లో అది అవసరం, అది అవసరం. అమ్మ ఎవరు నీ మీద రాయేయలేదా? తెలిసి కూడా అడుగుతున్నాడు. సర్వాంతర్యామి. ఒక మనిషికి ఆలోచన పుట్టక మునిపే అతని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. దూరం నుండే తెలుసుకోగలడు. రేపు ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఈ రోజు తెలుసు ఆయనకి. రేపు అక్కడ జరగబోయే ఆ ఘట్టం, ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ విషయంలో జరగబోయే ఘట్టం రేపు జరగబోద్దనగా ఈ రోజే ప్రభుకి తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మా నీ మీద ఎవరు రాయలేదమ్మా? ఎందుకలాగా ప్రభు నటిస్తున్నాడని ఎవడని అడిగితే మనం ఏం చెప్పాలి? అది యుక్తి. వేటిని ఎలా అర్థం? మహనీయుడని యేసుక్రీస్తు నటించాడు అని చెప్పాడంటే ఆయన ఏమనాలి? పౌలు గారు నటించారు అని చెప్పాడంటే ఏమనాలి? ఒక్కసారి ఆ సందర్భాలు బైబిల్ బోధించడానికి, లేదంటే బైబిల్లో ఉన్న సందర్భాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను కేవలము మతోన్మాదుల మీద పోరాడాను, ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉంటాను, కానీ దుర్బోధనలు కూడా నేను రైట్. చూశారు కదా, ఇక్కడ పౌలు గారు అంతేకాకుండా యేసుక్రీస్తు వారు కూడా నటించినట్లు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు విజయప్రసాద్ రెడ్డి గారు. ఆ విషయాన్ని హనీ జాన్సన్ గారు స్పష్టంగా తనకిచ్చినటువంటి క్లారిటీలో అద్భుతంగా వివరించగలిగినటువంటి సహోదరుడికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సమయంలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా నటించడానికి అసలు నటన అంటే ఏంటో తెలుసుకోవాలి. ముందుగా విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. అందులో రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు, ఆ తర్వాత సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు, ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఈయన కూడా నటించినట్లుగా
అక్కడ చిత్రీకరించుకున్నారు. అంటే నేను కూడా నటించాను, కొన్ని చోట్ల నటించాను అన్నట్టుగా కూడా ఆయన వీడియోస్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా అసలు నటించడం, నటనలో ఉన్నటువంటి వాటిలో జీవించటం అనే మాటకు అసలు అర్థం ఏంటి? ఆ మాట మరి తెలిసి మాట్లాడాడా, తెలియక మాట్లాడాడో మరి ఆ విషయం సహోదరులు చెప్పాలి. ఎవరు? విజయప్రసాద్ రెడ్డి గారు. ముందుగా అసలు నటించడం అనే మాటకు అర్థం ఏంటంటే కనిపించేదాన్ని లేకుంటే చిత్రీకరించేదాన్ని అంటే చిత్రీకరించడం అంటే ఒక కథను అల్లేదాన్ని, ఒక కథలు జీవించేదాన్ని, దాన్ని స్పష్టంగా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులకు దానిని ఆ యొక్క విషయాన్ని పండించటం అనే దాన్నే ఏమంటారంటే నటన అంటారు. ఇతడు భలే నటిస్తున్నాడు రా అంటారు. అలా నటించడాన్ని మరి మీరు వ్యక్తపరిస్తే బాగుండేదేమో, కానీ నటించారు అని మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు మరి ఆ నలుగురితో 7 దినాలు ఆ యొక్క సర్వ సమాజంలో ఉండటానికి, అక్కడ అవన్నీ చేసుకుని కూడా తిరిగి వచ్చిన తర్వాత బయటికి రావడానికి కూడా ఆ యొక్క సందర్భాన్ని కూడా మీరు నటించడం అని అన్నారు. సో నటించడం అనే మాటకు అర్థం తెలియక మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరొక విషయాన్ని కూడా మీరు తీసుకొచ్చారు. పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా. సో అలా పట్టబడినటువంటి ఆ స్త్రీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర పడినప్పుడు ఆయన అన్నాడు ఈ మాట. ఏమన్నాడంటే, అమ్మ నేను ఎవరు రాళ్ళతో కొట్టి చంపలేదా అని అంటే, అయ్యా ఎవరు కొట్టలేదయ్యా, నేను కూడా ఏం చేయను, ఏమవుతున్నానంటే నిన్ను క్షమిస్తున్నాను, బట్ నీవు ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా బ్రతకమని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆమెను క్షమించాడు. అర్థమవుతుందా? నటించలేదు, క్షమించాడు. యాక్చువల్గా నటించడం అంటే అర్థం ఏంటంటే అబద్ధం ఆడటం. అర్థమవుతుందా? అబద్ధం ఆడటం. సినిమా హీరోల గురించి చెప్పారు. వాళ్ళు సినిమాలు షూట్ చేసినప్పుడు బయట ఉన్నట్లుగా సినిమాలో ఉన్నట్టుగా బయట ఉండరు. ఓకేనా? ఆ తర్వాత రాజకీయ నాయకులు కూడా రాజకీయాలు ఉన్నట్టు బయట ఉండలేరు వాళ్ళు. కాబట్టి సావుకులుగా మనము నటించడానికి వీల్లేదు. సావుకులు నటించే వ్యక్తులుగా బ్రతకటానికి వీల్లేదు. నటించే విషయం ఎవరిది అంటే లోకానుసారులది. లోకము దాని ఆశలు గతించిపోవనని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నటించేవాడు అబద్ధికుడు. అబద్ధికుడు అంటే ఎవరు? అబద్ధములకు జనకుడు. సో ఆ నటనను తీసుకొచ్చి రక్షకుడైన, జీవము కలిగిన, సృష్టికర్త అయిన నిన్ను నన్ను ప్రేమించి రక్షించి కాపాడి బ్రతికించి ఈ లోకములోనికి తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మీరు నటించారు అంటం అనేది ఏమాత్రం కూడా అసలు ఇది చెప్పుకోతగినటువంటి విషయం కాదు. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి. మీరు ఒక మంచి సేవకులు ఎలా మాట్లాడటం అనేది అసలు చెప్పుకోలేనటువంటి విషయం. ఇప్పుడు ఆ క్రాంతి దగ్గర కూర్చున్నప్పుడు కూడా నటించాలి అన్నట్టుగా మాట్లాడారు, కానీ నటించలేదని నేను అనుకున్నాను. అసలు మీరు నటించేవారు కాదు, జీవించేవారు అనుకున్నాను. ఏంటి సార్ ఇలా నటించాలి అని మాట్లాడారు? తప్పు కదా సార్ అలా మాట్లాడటం అనేది. ఎందుకంటే మనం నటించేవారం అయితే లోకంలో బ్రతుకుతాం, మన నటనా చాతుర్యం కలిగిన వారం అయితే లోకంలో బ్రతుకుతాం, మనకు నటనే కావాలనుకుంటే లోకంలో వెళ్తాం. మన సత్యంగా బ్రతకటానికి క్రీస్తులోకి వచ్చాము, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము, సత్యమును ప్రకటించడానికి వచ్చాము, సర్వసత్యంలో నడిపించడానికి వచ్చాము. సత్యము నుండి సర్వసత్యములకు నడిపించే బాధ్యత మనది. మనం నటించే కాలం ఎక్కడుంది సార్ మనకి? ఇంకా మనం నటన చాతుర్యం అంతా అయిపోయింది. అక్కడ పౌలు గారు నటించలేదు. బ్రతకటానికి, సువార్తను కాపాడటానికి తన యుక్త జ్ఞానమును వాడాడు. దాన్ని జ్ఞానము అంటారు. అందుకే యేసుక్రీస్తు 2 మాటలు చెప్పారు కదా, పాము వలె వివేకులై ఉండండి, పౌరము వలె నిష్కపటులై ఉండండి అని యేసుక్రీస్తు చెప్పారు కదా సార్. మన జ్ఞానంతో ఉన్నంత మాత్రాన నటనని ఎలా అంటారు? జ్ఞానానికి నటనకి చాలా తేడా. నటన అనే మాటకు, జ్ఞానం అనే మాటకు చాలా వ్యత్యాసం. రక్షకుడైన దేవుడు కూడా
ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఎలా అనగలిగారు సార్ ఆ మాట? నటించాడు అని. యేసుక్రీస్తుల వారు కూడా నటించారు అని. యేసుక్రీస్తుల వారు జీవించారు, నువ్వు కూడా జీవించాలి. యేసుక్రీస్తు వారు కొందరిని బ్రతికించడానికి ఆయన కొన్ని చాటుగా ఆ స్థలమును విడిచి వెళ్ళిపోయాడు. 9 మాసాలు తల్లి గర్భంలో లేకపోతే ఆ శిశువు బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. కొన్ని సందర్భాల్లో తల్లి గర్భంలో దాచిపెట్టినట్లు దేవుడు దాచిపెట్టాడు. యోనాను చేప కడుపులో దాచిపెట్టలేదా? ఆ సంగతులు మర్చిపోయారా? దాన్ని కూడా నటించడం అంటారా? ఎస్, ఇలాంటివి దయచేసి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. మీ వీడియోస్ ఏమన్నా ఉంటే ఇలాంటివి డిలీట్ చేయండి. ఇప్పుడు చూద్దాం, నేను మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతూ ఉన్నాం. అది ఎవరో కాదు, RCM ఫాదర్ మరియాదాస్ గారు. సో వారు అద్భుతమైనటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. రాధా మనోహర్ దాస్ గారు యేసుక్రీస్తు వారికి 2 పెళ్ళిళ్ళయ్యనే సంగతి బయటకు తీసుకొస్తే ఆ విషయాన్ని వారు చాలా చక్కగా ఖండించేశారు. సంఘములో అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా బోధించారు. విందాం ఒకసారి ఆ వీడియోని, చూద్దామా? రైట్, చూద్దాం. అనుకో అడిగినటువంటి మాట, ఒక పూజారి చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు వారికి 2 పెళ్ళిళ్ళయ్యాయి అన్నాడండి. బైబిల్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో లేదు, అసలు ఒక పెళ్ళే లేదు ఇక్కడ. కానీ ఆయన ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు వారు 2 పెళ్ళిళ్ళు. ఎందుకండి ఇలా తప్పుడుగా బోధించటం? మేమేమన్నా అన్నామా? కొండ మీద ఒక పెళ్ళి, కొండ కింద ఇంకో పెళ్ళని. 2 మట్టకన్యలని ఒక గురువును బంధించి చెరసాలలో పడేసిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి పాడు చేసినప్పుడు, నీ దేవుడు ఆ నరుల్లో కనపడలేదా? రాయిలో కనపడ్డ దేవుడు, నీటిలో కనపడ్డ దేవుడు, నిప్పులో కనపడ్డ దేవుడు, జంతువులో కనపడ్డ దేవుడు ఎదుటి మనిషిలో నీకు కనపడలేదా? అప్పుడు ఎందుకు ఇప్పలా నీ గొంతు? పోయిన సంవత్సరమే ఏం జరిగింది? మణిపూర్లో ఒక స్త్రీని, ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, నగ్నహీనంగా ఊరేగిస్తున్నప్పుడు రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, జంతువులో దేవుని చూసిన మీరు ఆ స్త్రీలో దేవుడు కనపడ. చూశారు కదా ఈ వీడియోలో. మరియాదాస్ గారు రోమన్ క్యాథలిక్ సావుకుడై ఉండి అద్భుతంగా అసలు ఒక రెవల్యూషన్ ఈ యొక్క మాట ద్వారా తీసుకొచ్చారు. నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను దైవజనాన్ని, అయ్యగారిని, ఫాదర్ గారిని. సో గాడ్ బ్లెస్ యూ సార్. ఎంత ఉజ్జీవంగా ప్రసంగిస్తారని నాకు తెలియదు వాస్తవంగా క్యాథోలిక్స్లో. సో కానీ అయ్యగారు చాలా చక్కగా వివరించారు, చాలా చక్కగా బుద్ధి చెప్పారు. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఇలాగనే మన ఏపీలో అక్కడక్కడ ఇలాంటివి చేస్తూ ఉంటారు. తన మనసును, తన హృదయాన్ని జీవము కలిగిన దేవుడు మార్చునుగాక. ఆమేన్. రైట్, ఓకే. కాబట్టి ఇక్కడ మనము 3 విషయాలు క్లుప్తంగా నేర్చుకుంటున్నాం. హనీ జాన్సన్ గారికి ముందుగా శుభాలు. వారిని, వారి టీంను దేవుడు, జీవము కలిగిన దేవుడు ఆశీర్వదించునుగాక. అయితే సార్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన సేవకులు చేసినటువంటి ఒకవేళ తప్పుడు బోధ ఉంటే దాన్ని మాత్రమే ఖండించండి. సేవకుల్ని ప్రేమించండి, నటించకండి, దయచేసి జీవించమని చెప్పండి. ఓకేనా? 2, విజయప్రసాద్ రెడ్డి గారు, సార్ నటన అనే పదాన్ని వాడకండి. నటన అనేది ఈ లోకానుసారమైంది. మన దేవుడు, మన జీవము కలిగిన దేవుడు, లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నీ లోకమును జయించి ఉన్నానని చెప్పాడు. సో ఈ ధైర్యం కలిగిన మాటలు మీరు బోధించాలి. రైట్, ఓకే. ఆ తర్వాత మరియాదాస్ గారు చాలా చక్కగా చెప్పారు సార్. మీకు వందనాలు, శుభాలు. మీ యూట్యూబ్ ఛానల్ చూశాను నేను, చాలా బాగుంది, వండర్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా చక్కగా ఇలాంటి వాక్యపరిచయాలు చేయండి. మీలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి చలనం, ఆ మాట, వాక్చాతుర్యం అద్భుతంగా ఉంది. మీరు బోధించండి, ఇంకా చక్కగా బోధించండి. కాబట్టి వీక్షలైనటువంటి మనమందరం కూడా క్రీస్తులో ఇలాగే కొనసాగుతూ ఉండాలి. క్రీస్తులో ఇలాగే మనం ఉండాలి. మనకు అప్పగించినటువంటి బాధ్యతను ముందుకు తీసుకువెళ్ళాలి. అందుకే ఇక్కడ నటించలేదు, జీవించాడు. నటనా చాతుర్యము, నటించడం అనేది లోకానుసారమైన బ్రతుకు. ఖచ్చితంగా జీవించగలిగిన వాడే క్రీస్తును వెంబడిస్తూ ఉంటాడు. సో మీరు అలా అందరూ కూడా జీవించాలి. నటించడం కాదు, ప్రేమించటం. ప్రేమించిన వాడు క్షమించాడు.
ఇక్కడ నటించలేదు యేసుక్రీస్తు వారు, క్షమించాడు. ఆ క్షమాపణ మీకు కూడా కండి. అంటే మీకు జ్ఞానం అతియుక్తంగా ఉంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి నాటకం, నాటకీయం, నాటకాలు అనే పదాలు డోంట్ యూజ్ అవర్ మెసేజ్. ఓకే, మీ మెసేజ్లో అది దయచేసి తీసుకోకండి. ఓకేనా, మీరు మంచి సేవకులు. ఆ తర్వాత ఇక్కడ మరి మరియాదాస్ గారు, ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ ఫాదర్ గారు, సో ఫాస్ట్ గారు చాలా చక్కగా సార్, సో వండర్ఫుల్. నేనైతే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీరు చక్కగా బోధించారు. అంతేకాకుండా ఆ వివరణ మాత్రం అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి మీలాంటి సేవకులు, మీలాంటి చక్కగా బోధించగలిగినటువంటి వారు రోమన్ క్యాథలిక్లో ఉన్నారన్న సంగతి నాకు తెలియదు అసలు. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఇలాంటి వారిని మీలాంటి వారిని చూడటం, మిమ్మల్ని నేను ఘనమైనటువంటి సేవకుడిగా గుర్తిస్తున్నాను. సో వండర్ఫుల్ వాయిస్. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఒకవేళ సహోదరులు అలాంటి వర్డ్స్ వాడుంటే దయచేసి క్షమించండి. అంతేకాకుండా సేవను ప్రోత్సహించండి, ఇలాంటి వాటిని ఖండించండి. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు తప్పులన్నీ కూడా సరిచేసుకొని, సరిదిద్దుకొని దేవుని యొక్క రాజ్యాన్ని కట్టండి. ఒక స్టీఫెన్ వలె, ఒక అపోస్తలుడైన పౌలు వలె మీరందరూ కూడా దేవుని యొక్క సేవలో ఘనంగా, బలంగా వాడబడాలి. సో మీ అందరిలో వాడబడాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు అనుకుంటారా? సోల్మన్ రాజ్. అర్థమవుతుంది కదా, వరంగల్ BFM డైరెక్టర్ ఇన్ ఇండియా. సో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. వీలుగా ఉంటే వరంగల్ ప్రాంతానికి వస్తే మా సంఘాన్ని దర్శించండి, మాతో మాట్లాడండి. వీలుగా ఉంటే మనందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. దయచేసి ఖండించండి తప్పుడు మాటల్ని, సేవకుల్ని ప్రేమించండి. మనలో మనకు శత్రుత్వం వద్దు. ఒకవేళ కొన్ని అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటాయి. వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఆనందంలోనూ, సంతోషంలో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ మిస్ అయినటువంటి మాటలను సరిచేసుకొని సేవలో ముందుకు వెళ్ళాలని హనీ జాన్సన్ గారికి, విజయప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఫాదర్ మరియాదాస్ గారికి హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్.